I'm Rick. So I welcome you all to live online TET English grammar session with భీమరాము. చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందండి ప్యాసేజ్. సార్ ప్యాసేజెస్ మాకు తెలుసు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. అన్నీ తెలుసు మనకి, మళ్ళీ ఎందుకు? చూడండి, ఎంత పెద్ద క్రికెటర్ అయినా సరే మ్యాచ్ ముందు ప్రాక్టీస్ చేస్తాడు. క్రికెట్ వచ్చో నాకు తెలుసా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉండరు కదా, చూసుకోవాలండి. ప్రతి దాంట్లో ఏదో మనం నేర్చుకునేది ఉంటుంది, చూద్దాం. తర్వాత స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్, ఇవన్నీ మీ టెట్ సిలబస్లో ఉన్నవే అండి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ అనగానే గ్రామర్ గ్రామర్ అని అనుకుంటారు. ఓకే, ఫైన్. ఇంగ్లీష్ అంటే కేవలం గ్రామర్ మాత్రమే కాదు. ఒక పర్సన్ని తీసుకుంటే కేవలం హార్ట్ కాదండి, లివర్, ఐస్, నోస్, ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలానే ఈ ఇంగ్లీష్లో కూడా గ్రామర్తో పాటు ఈ ప్యాసేజెస్, వొకాబులరీ, జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి అంటే ఈ ప్యాసేజ్ని డీల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా, అంటే ఫాస్ట్గా చేయాలి. చాలా చాలా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే గో టు ద క్వశ్చన్ ఫస్ట్. మనం ప్యాసేజ్ అంతా చదువుకోలేని పరిస్థితి ఉంటే ప్యాసేజ్ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ మనం టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంని మనం ఫోకస్ పెట్టుకుంటూ డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క ప్యాసేజెస్ని. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ చాక్లెట్ ఈస్. ఓకే, ఫైన్. సో ప్యాసేజ్ ప్రకారంగా చాక్లెట్ ఈజ్ ఆప్షన్స్ కూడా చదువుకోవాలండి. వరల్డ్స్ టేస్టీ ఫుడ్, వరల్డ్స్ పాపులర్ ఫుడ్, వరల్డ్స్ ఫేవరెట్ ఫుడ్, వరల్డ్స్ ఎక్స్పెన్సివ్ ఫుడ్. చూడండి, టేస్టీ, పాపులర్, ఫేవరెట్, ఎక్స్పెన్సివ్. రైట్, ఎక్కడుంది? దీన్ని మనం చాక్లెట్ ఫేవరెటా, పాపులరా, దాన్ని మనం క్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ అండి. సో వరల్డ్స్ ఫేవరెట్ ఫుడ్ దట్ ఈస్ చాక్లెట్. సో మనకి ఆప్షన్ వచ్చేసి వరల్డ్స్ ఫేవరెట్ ఫుడ్, ఫస్ట్ వన్ సి అని. వీటికి కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. క్లైమేట్ మోస్ట్ సూటబుల్ ఫర్ కోకో ట్రీస్ టు గ్రో ఈజ్. క్లైమేట్ గురించి ఇచ్చాడు, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్, కోకో ట్రీ. ఎస్, నౌ డ్రై వితౌట్ రైన్స్, స్లైట్లీ వెట్ ఇన్ మాన్సూన్, వార్మ్ విత్ హెవీ రైన్స్, దెన్ arid with no rainfall. ఏంటి వీటిలో? సో మనకి కీవర్డ్ ఏంటిది? క్లైమేట్, కోకో ట్రీస్. సో కోకో ట్రీస్ గ్రో చేయడానికి మనకి కావాల్సిన వర్డ్ ఇక్కడ మెయిన్గా క్లైమేట్ అండి. ఎక్కడ ఉంది క్లైమేట్? దాని గురించి మనం చక పట్టుకునే కార్యక్రమంలో ఉండాలి. క్వశ్చన్ చూడాలి, బ్యాక్ వెళ్ళాలి. బ్లాక్ వచ్చేసి ప్యాసేజ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూసేసుకోవాలి మనకి ఎక్కడ ఉంది వాట్ క్లైమేట్. ఈ డ్రైయా, వెట్టా, ఏంటి ఇది, వేర్ ఈస్ దిస్? ఎస్, ఇంత టైం మనకి అక్కడ స్పెండ్ చేయలేం, వెంబడి మనం క్యాచ్ చేసుకోవాలి. సో ఇలాంటివి మనం 1, 2 ప్రాక్టీస్ చేసుకుంటే ఓకే ఎక్కడ దొరుకుతుంది అన్నది తెలుస్తుందండి. ఎక్కడైనా ఇన్ వామ్ ఏరియా దట్ గెట్ ఏ లాట్ ఆఫ్ రెయిన్. సేమ్ టు సేమ్ ఇవ్వకపోవచ్చు, వాడు హెవీ రెయిన్ అని ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్లో. వామ్ విత్ హెవీ రెయిన్స్ అని ఇచ్చాడు ఆప్షన్ సి. ఇక్కడ చూస్తే హెవీ రెయిన్కి బదులుగా ఏ లాట్ ఆఫ్ రెయిన్. చూడండి వాడు ఎలా ఇచ్చాడు క్వశ్చన్. సో ద రైట్ వన్ ఈజ్ సి. సేమ్ టు సేమ్ ఉండొచ్చు, లేకపోతే సిమిలర్ మీనింగ్ ఉన్న తీసుకోవచ్చు. కోకో బటర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పేస్ట్ టు. పేస్ట్ నుంచి కోకో బటర్ రిమూవ్ చేస్తారు ఎందుకు? టు మేక్ డ్రై కోకో పౌడర్, టు గెట్ బిటర్నెస్, మేక్ పాట్స్, PODS పాట్స్ అంటే లైక్ బాల్ లాగా, టు యాడ్ షుగర్. సో
కోకో బటర్ రిమూవ్ చేసేది ఎందుకు? పేస్ట్ నుంచి కోకో బటర్‌ని రిమూవ్ చేస్తారంట. ఇదిగోండి. కోకో బటర్ హాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద పేస్ట్ టు మేక్ డ్రై కోకో పౌడర్. రైట్. క్లియర్‌గా అక్కడ ఇచ్చారు కదా! సో, టు మేక్ డ్రై కోకో పౌడర్. చేయండి. నౌ హౌ ఆర్ పార్ట్స్ డిస్క్రైబ్డ్? ఇక్కడ పార్ట్స్‌ని ఎలా డిస్క్రైబ్ చేశారు? ఇక్కడ మనకి మెయిన్ కీ వర్డ్ ఏంటి అంటే పార్ట్స్. సో, ఈ ఆప్షన్స్ కూడా చూసుకుందాం. పార్ట్స్ రేంజ్ ఇన్ కలర్ ఫ్రమ్, ఇక్కడి వరకి అన్నీ సేమ్ ఇచ్చాడు. ఫ్రమ్ అని. తర్వాత బ్రైట్ యెల్లో, బ్రైట్ పర్పుల్, బ్రైట్ గ్రీన్, డీప్ యెల్లో. యెస్, కలర్స్ అక్కడ చేంజ్ అయ్యాయి. సో, చూద్దాం మళ్ళీ ఏ కలర్స్ ఏంటి. మనకు కావాల్సింది ఏంటిది? పార్ట్స్‌ని ఎలా డిస్క్రైబ్ చేశారో అన్నది కావాలి. సో, క్లియర్‌గా ఎంబడే దొరికించుకోవాలండి మనం ఎంత తొందరగా. ఓకే. పార్ట్స్ రేంజ్ ఇన్ కలర్ ఫ్రమ్ బ్రైట్ యెల్లో టు డీప్ పర్పుల్. బ్రైట్ యెల్లో టు డీప్ పర్పుల్. ఎక్కడుంది? బ్రైట్ యెల్లో టు డీప్ పర్పుల్ ఆప్షన్ ఏ అండి. లైక్ దిస్. నౌ హూ లైక్స్ చాక్లెట్స్? చాక్లెట్స్‌ని ఎవరు ఇష్టపడతారు? ఓన్లీ అడల్ట్స్, ఓన్లీ చిల్డ్రన్, బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్, నన్. జనరల్‌గా తీసుకుంటే మనకి ఓన్లీ చిల్డ్రన్ జనరల్‌గా. బట్ మనం ప్యాసేజ్ ప్రకారంగా వెళ్ళాలి. సో, ఇదిగోండి. చాక్లెట్ ఈస్ లైక్డ్ బై ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్ ఆర్ అడల్ట్. అందరూ ఇష్టపడతారండి. అంటే చిల్డ్రన్, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సో, ఇక్కడ మనకి బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ వచ్చేస్తుంది సి. సో, ఈ విధంగా ప్యాసేజెస్‌ని మీరు డీల్ చేయాలి అంటే క్వెషన్ దగ్గరికి వెళ్ళండి. ఆప్షన్స్ చూసుకోండి. ప్యాసేజ్‌లో ఆ క్వెషన్‌లో ఉన్న కీవర్డ్‌ని ఎక్కడుంది వెతుక్కోండి. మేము ఇంకా బ్యాంకింగ్‌కి చెప్తూ ఉంటాం ఈ ప్యాసేజెస్. ఆ బ్యాంకింగ్ ఇంతింత పెద్దగుంటాయి అవి. చాలా చాలా పెద్దగుంటాయి. మన టెట్‌లో గాని, డీఎస్సీలో గాని అంత పెద్దగా ఇవ్వరు. వాళ్ళకి అబ్బా! ఎంత పెద్దగుంటుంది అంటే అంత పెద్దగుంటుంది ప్యాసేజ్. మళ్ళీ టర్మినాలజీ గూడా చాలా టఫ్ ఇస్తారు. వాళ్ళతో బ్యాంకింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అండి. సో, చూశారు కదా! దీన్ని బట్టి మీకు అర్థమయింది ఏంటి? ప్యాసేజ్ ఆన్సర్స్ మనం చేయడం కాదక్కడ ఇంపార్టెంట్. తక్కువ టైంలో చేయాలి వాటిని. తక్కువ టైంలో మనం చేయాలి అంటే ప్యాసేజ్‌ని రీడ్ చేసుకుంటూ ఉంటే కూర్చుంటే సరిపోదు. క్వెషన్‌కెళ్ళాలి. ఎంబడే ప్యాసేజెస్‌ని పట్టుకోవాలి. ఆ కీవర్డ్స్‌ని మైండ్‌లో పెట్టేసుకొని ప్యాసేజ్‌లో ఎక్కడ ఉన్నాయి. అదండి. అంటే జనరల్‌గా ఏంటి అంటే ఇప్పుడు ఫస్టు క్వెషన్ జనరల్‌గా అండి. ఫస్ట్ క్వెషన్ ఉందనుకోండి. జ జ దాదాపు ఆ ఆన్సర్ పార్ట్ కూడా ఫస్ట్‌లోనే ఉంటుంది మాక్సిమం. అలా కూడా చూసుకోవచ్చు. లాస్ట్ వన్ మాక్సిమం లాస్ట్ పార్ట్‌లో ఉంటుంది. వెల్ అదండి ప్యాసేజ్. సో, ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. టైమ్ సేవ్ చేసుకుంటూ మనం ప్యాసేజెస్‌ని ఆన్సర్ చేయాలి. చూడండి ప్యాసేజెస్‌కి కూడా మార్క్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నౌ స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఏంటి ఈ స్క్రాంబుల్డ్ ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్ చూడండి. ఒక 5 ఇస్తాడు జనరల్‌గా. 5 కూడా అన్నీ ఒకే సిట్యుయేషన్‌కి సంబంధించినయి. సేమ్ సిట్యుయేషన్. బట్ అక్కడ ఏంటి అంటే ఆర్డర్ తప్పిపోయి ఉంటది. రాంగ్ ఆర్డర్ ఉంటది. గ్రామాటికల్‌గా కరెక్టేనే ఉంటుంది. వొకాబులరీ ప్రకారంగా ఆ టర్మినాలజీ అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. బట్ ఆర్డర్ చూస్తే రాంగ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా లిసన్ టు మీ. ఐ బ్రష్డ్ మై టీత్ ఫస్ట్ సెంటెన్స్ అండి. ఐ బ్రష్డ్ మై టీత్. సెకండ్ సెంటెన్స్ ఐ వోక్ అప్. థర్డ్ సెంటెన్స్ ఐ టుక్ ఏ బాత్. ఇదేంది? బ్రష్ చేశాను, తర్వాత వేకప్ చేశాను, తర్వాత బాత్ చేశాను. వస్తుందా ఇలా? రాదు కదా! ఫస్ట్ ఏంటి మనం చేసేది? వేక. తర్వాత బ్రష్, తర్వాత బాత్. సో, ఇలా ఆర్డర్‌ని సెట్ చేసుకోవాలండి. సో, ఇక్కడ చూద్దాం మనం ఆర్డర్‌ని సెట్ చేసుకోవడానికి ఏ వర్డ్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి. చూడండి ప్రొనౌన్స్ ఐ, వి, యు, హి, షి, ఇట్, దే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి లింకర్స్ అండ్, బట్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్టు మనం ఫస్ట్ సెంటెన్స్ ఏదొస్తుంది అన్నది ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్.
ఫస్ట్ సెంటెన్స్ జనరల్‌గా వన్స్ అపాన్ ఎ టైమ్, లాంగ్ లాంగ్ ఎగో ఇలా. ఎప్పుడు కూడా ఫస్ట్ సెంటెన్స్ హి, షీ, ఇట్ అలాంటివి రావు. ఓకే అండి. రైట్. ఇక్కడ మనకి 5 ఉన్నాయి సెంటెన్సెస్. అన్నీ కూడా జంబుల్డ్‌లో ఇచ్చారు. హ్మ్. సో, మళ్ళీ వీటిని కరెక్ట్‌గా ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. ద పోలీస్ కాట్ హర్. పోలీసులు ఆమెని పట్టుకున్నారు. ఎవరామె మనకు తెలీదు కదా! ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు. హర్ మదర్ హ్యాడ్ నో మనీ. ఆమె తల్లితో ఎలాంటి డబ్బులు లేవు. ఆమె తల్లి ఎవరు? ఎవరు ఆమె? ఫస్ట్ వన్‌లో ఆమె ఏమో క్లూ లేదు. ఆమె తల్లి ఇక్కడ క్లూ లేదు. ఏ బేబీ వాస్ హంగ్రీ అండ్ క్రయింగ్ చూడండి ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంబడి ఫిక్స్ అవ్వద్దండి. ఛాన్సెస్ ఉన్నాయి. పుష్కలంగా ఉన్నాయి. సి ఫస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ షీ వెంట్ టు ఏ హోటల్ అండ్ బెగ్డ్ ఫర్ మిల్క్ బట్ ద మేనేజర్ డిడ్ంట్ గివ్. ఎవరు ఈ షీ? షీ ట్రైడ్ టు స్టీల్ ఏ ప్యాకెట్ ఆఫ్ బ్రెడ్. సో సి ఫస్ట్ వస్తుందండి. ఏ బేబీ వాజ్ హంగ్రీ అండ్ క్రయింగ్. ఓకే. నెక్స్ట్ హర్ మదర్ హ్యాడ్ నో మనీ. హర్ మదర్ ఎవరు ఇక్కడ? బేబీస్ మదర్. ఈ సెంటెన్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా! కాబట్టి హర్ అంటే బేబీస్ మదర్. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందండి కథ. సో ఫస్ట్ సి వస్తుంది. తర్వాత బి వస్తుంది. ఫైన్. బేబీకి హంగ్రీగా ఉంది, ఏడుస్తుంది. సో మదర్‌తో డబ్బులు లేవు. అలాంటి సిట్యుయేషన్‌లో పోలీసులు పట్టుకున్నారా? ఆహా! అప్పుడే ఎట్లా పట్టుకుంటారు? పోలీసులు పట్టుకోవాలంటే ఏదో దొంగతనం ఏదో చేయాలి. సో ఆమె దగ్గర డబ్బులు లేవండి. అయితే మదర్ వెంట్ టు ఏ హోటల్ అండ్ బెగ్డ్ ఫర్ మిల్క్. పాపకి దాహంగా ఉంది, ఆకలిగా ఉంది, మిల్క్ ఇవ్వండి అంటే మేనేజర్ ఇవ్వలేదండి. ఇది సెట్ అవుతది. సి, బి, డి. ఇవ్వకపోతే ఇంక ఆమె ఏం చేసింది? షీ ట్రైడ్ టు స్టీల్ ఏ ప్యాకెట్ ఆఫ్ బ్రెడ్. ఒక బ్రెడ్ ప్యాకెట్‌ని స్టీల్ చేయడానికి ట్రై చేసింది. అందుకోసమే దొంగలు ఊరికే దొంగలు కారు. పరిస్థితుల ప్రభావం వల్ల దొంగలు అవుతారనే గుడ్ ఎగ్జాంపుల్ అండి ఇది. సో, ఈ వస్తుంది. తర్వాత ఆమె ప్రయత్నించింది దొంగిలించడానికి కాబట్టి పోలీసులు పట్టుకున్నారు. ద పోలీస్ కాట్ హర్. ఎవరు ఇక్కడ హర్? ఆ బేబీస్ మదర్. అన్నీ మనకి క్లూస్ వచ్చాయి. సో, సి, బి, డి, ఈ, ఏ. సిబిడిఈఏ అండి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఆన్సర్ ఈస్ 4 లేదా ఆప్షన్‌లు ఏ, బి, సి, డి ఇస్తే అలా. సో, ఈ విధంగా మనం ఈ యొక్క స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్‌ని చేయాలి. వాస్తవానికి ఈ స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం. ఓకే అండి. ఇంకొక సెట్ చూద్దాం. హి వెంట్ టు హిస్ ఫ్రెండ్ అండ్ ఆస్క్డ్ హిస్ అడ్వైస్. ఓకే. అతను తన ఫ్రెండ్ దగ్గరికెళ్ళి అడ్వైస్ అడిగాడు. ఎవరతను? లేదు. కాబట్టి ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు. లుక్ ఆఫ్టర్ దిస్ యానిమల్ ప్రాపర్‌లీ అండ్ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ యూ ప్రాపర్‌లీ హి సెడ్. మళ్ళీ హి ఎవరు? లేదు. వన్ డే ఏ మ్యాన్ సా ఏ థీఫ్ నియర్ హిస్ హౌస్. ఓకే అండి. పర్ఫెక్ట్‌గా వన్ డే, లాంగ్ లాంగ్ ఎగో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఫస్ట్ సెంటెన్స్‌లో. ఈ సెంటెన్స్ సి అన్నది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సో, వన్ డే ఏ మ్యాన్ సా ఏ థీఫ్ నియర్ హిస్ హౌస్. తన ఇంటి దగ్గర థీఫ్‌ని చూశాడు. హి గేవ్ ద మ్యాన్ హిస్ డాగ్. ఓకే. హి అంటే ఎవరు? అర్థమైంది ఇక్కడ మనకి. ఏ మ్యాన్. సో, యాక్చువల్‌గా అది సెట్ అవుతుందా? లేదా? ఇది కూడా చూద్దాం. హి థాట్ థట్ హి వాస్ నాట్ సేఫ్. రైట్. ఇప్పుడు చూడండి. ఒక మ్యాన్ తన ఇంటి దగ్గర థీఫ్‌ని చూశాడు. హ్మ్. దొంగని చూడగానే అప్పుడు అనుకున్నదేంటి? ఓకే. నాకిక్కడ సేఫ్టీ లేదు. ఎందుకంటే దొంగ ఉన్నాడు కాబట్టి అని. సో, అతను అప్పుడేం జేశాడు? హి వెంట్ టు హిస్ ఫ్రెండ్ అండ్ ఆస్క్డ్ హిస్ అడ్వైస్. సేఫ్టీ లేనందుకు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి, "అరేయ్! ఏం చేయాలిరా బాబు! ఇలా దొంగున్నాడు మా ఇంటి పక్కల ఏంది" అంటే అప్పుడు హి గేవ్ ద మ్యాన్ హిస్ డాగ్. ఫ్రెండ్ ఏం చేశాడు? తన ఫ్రెండ్‌కి డాగ్ ఇచ్చాడు. ఆ డాగ్ ఇచ్చి లుక్ ఆఫ్టర్ దిస్ యానిమల్ ప్రాపర్‌లీ అండ్ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ యూ ప్రాపర్‌లీ. బిని మనం డి కన్నా ముందు తీసుకోలేము. ఎందుకంటే
లుక్ ఆఫ్టర్ దిస్ యానిమల్ ఉంది. దిస్ యానిమల్ ఏంటి? ఆ దిస్ యానిమల్ లేదు, క్లూ లేదు. కాబట్టి డి తర్వాత బి వస్తే పర్ఫెక్ట్ వస్తుందండి. సో మనకి సి, ఈ, ఏ, డి, బి, సిఈఏ డిబి, దట్ ఈస్ ది ఆన్సర్ 1 అండి. నౌ ఇంకొక సెట్ చూద్దాం. వెన్ అవర్ సన్ గ్రోస్ అప్ హీ విల్ నీడ్ ఏ కంపెనియన్. కంపెనియన్ అంటే లైక్ దోస్తు లాగా, ఫ్రెండ్ లాగా. మన సన్ పెద్దగా అయినప్పుడు అతనికి ఒక తోడు కావాలి. అవర్ సన్ ఎవరు? అవరు లేదు. సో ఫస్ట్ వన్ కాదండి. దే లవ్డ్ హిమ్ వెరీ మచ్. దే ఎవరిక్కడ? లేదు, క్లూ లేదు. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు. వన్స్ ఏ ఫార్మర్ అండ్ హిస్ వైఫ్ లివ్డ్ ఇన్ ఏ విలేజ్ విత్ దేర్ స్మాల్ సన్. ఎస్, అబ్సల్యూట్లీ. వన్స్ ఇలాంటివి వచ్చాయి కదా. సో సి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వి మస్ట్ హ్యావ్ ఎ పెట్, ద ఫార్మర్ సెడ్ టు హిస్ వైఫ్ వన్ డే. దిస్ పెట్ విల్ బి అవర్ సన్స్ కంపెనియన్. సో ఫస్ట్ ఏంటి? ఒక ఫార్మరు వైఫ్ ఉన్నారండి, స్మాల్ సన్తో ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది. తర్వాత ఏమొస్తుంది? దే లవ్డ్ హిమ్ వెరీ మచ్. హిమ్ ఎవరు ఇక్కడ? ప్రీవియస్ సెంటెన్స్ చెప్పాలి. ప్రీవియస్ సెంటెన్స్ ఏంటిది? స్మాల్ సన్. సో స్మాల్ సన్ని వాళ్ళు ఇష్టపడ్డారు. నెక్స్ట్, వి మస్ట్ హ్యావ్ ఎ పెట్, ద ఫార్మర్ సెడ్ టు హిస్ వైఫ్ వన్ డే. బాగా ఇష్టపడ్డారు కదా. అప్పుడు ఒక పెట్ కావాలి అని చెప్తాడు ఫార్మర్ తన వైఫ్కి. ఎందుకు అంటే, వెన్ అవర్ సన్ గ్రోస్ అప్ హీ విల్ నీడ్ ఏ కంపెనియన్. పెద్దగా అయినప్పుడు ఒక తోడు కావాలి. సో దిస్ పెట్ విల్ బి అవర్ సన్స్ కంపెనియన్. ఈ సిబిడిఏఈ ఫోర్త్ ఆప్షన్ వస్తుందండి. ఇది ఏ స్టోరీ అంటే, మంగూస్ ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, తర్వాత ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు బయటికెళ్తారు. ఇద్దరు బయటికెళ్ళినప్పుడు ఒక స్నేక్ వస్తుంది లోపలికి. యెస్, ఆ స్నేక్‌ని ఈ మంగూస్ తింటుంది. మంగూస్ చంపేస్తుంది. చంపేసి మంగూస్ ఆ స్టెప్స్ మీద నిలబడితే, అప్పుడు వచ్చిన ఆ ఫార్మర్స్ వైఫు ఆ పంటికి ఉన్న అంటే మంగూస్ ఆ పాముని చంపింటుంది కదా. ఆ మూతి మొత్తానికి బ్లడ్ అంటింటుంది. అయితే అప్పుడు యెస్, దాన్ని చూసి ఫార్మర్స్ వైఫ్, "అరే! ఇది నా బిడ్డని చంపేసినట్టుందిరా బాబు" అని చెప్పేసి చంపేస్తది. మంగూస్‌ని స్టిక్‌తో. చంపేసి లోపలికెళ్తుంది. లోపలికెళ్ళి చూస్తే అక్కడ చనిపోయిన పాము పడుంటది. అప్పుడు ఆమె బాధపడతది. అయ్యో! నా బిడ్డని కాపాడిన మంగూస్‌ని నేను చంపేశానా అని చెప్పేసి చాలా బాధపడుతుందండి ఇది. సిక్స్త్ క్లాస్‌లో ఉంది. మన శ్రావణి మేడం గారు చెప్పారు. కరెక్ట్. సిక్స్త్ క్లాస్‌లో ఉన్న స్టోరీ అండి. లిస్టెనింగ్ స్టోరీస్ అని అంటే సిక్స్త్ క్లాస్ కాదు. ఎక్కడెక్కడ ఇంగా అన్నీ చాలా స్టోరీ బుక్స్‌లో ఉంటాయి. బట్ మనకు తెలిసినంత వరకి సిక్స్త్ క్లాస్‌లో. సో ద రైట్ వన్ ఈజ్ హియర్ 4. నెక్స్ట్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. చాలామంది మార్క్స్ లూజ్ అయ్యేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నవే. జంబుల్డ్, తర్వాత ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ ఏదో గుట్టిగా రాసొద్దాము. ఇవన్నీ నేను ఎన్ని నేర్చుకోగలను సినానిమ్స్, యాంటోనిమ్స్. ఓకే అండి. ప్రయత్నం చేద్దాం. కొన్ని కొన్నన్నా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్, సేమ్ మీనింగ్ అండి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిన్ అంటే సేమ్ మీనింగ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్. మళ్ళీ ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యి, అదయ్యి, ఇదయ్యి అని జెప్పేసి మళ్ళీ మనం కరెక్టే రాసుంటాం చాలా సందర్భాల్లో. చూసుకునేటప్పుడు అరే! ఇది సినానిమ్, ఇది సినానిమే రాసిన్నా, యాంటోనిమ్ రాసిన్నా అన్నదుంటది. కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి మనం ఎగ్జామ్ హాల్‌లో. ఓకే అండి. వర్డ్ దాని సినానిమ్, యాంటోనిమ్స్ ఉన్నాయి. చూద్దాం కొన్ని. అడ్వర్సిటీ అంటే కష్టకాలం, గొడ్డు కాలం, కష్టకాలం అంటారు చూడండి. టఫ్ టైమ్స్ అదే అండి. మిస్‌ఫార్చ్యూన్, హార్డ్‌షిప్, సఫరింగ్ ఇవన్నీ సినానిమ్స్. అదే యాంటోనిమ్స్ అయితే ఫార్చ్యూన్, ప్రాస్పరిటీ. హావ్ ఎ ప్రాస్పరస్ న్యూ ఇయర్. కొద్ది రోజుల్లో మనం చెప్పుకోబోతున్నాం. ప్రాస్పరస్ అంటే ఏంటి? సక్సెస్‌ఫుల్. చూడండి, కష్టకాలం, నెక్స్ట్ సక్సెస్‌ఫుల్.
2 ఆపోజిట్ అయ్యాయి కదా! నెక్స్ట్ ఇవాంజలికల్ అంటే ఆర్థోడాక్స్ రిలీజియస్ అండి. అంటే సాంప్రదాయబద్ధమైన. యాంటీ ఇవాంజలికల్ ఆపోజిట్. అంటే దానికి భిన్నంగా ఉండడం. బ్రేవరీ అంటే కరేజ్ ధైర్యం. దాని మీనింగ్ ధైర్యానికి మీ ఆపోజిట్ ఏంటి? పిరికితనం, పెంకితనం. దాన్నే కవర్డిస్, టిమిడిటీ అంటాం. కవర్డిస్ COWARDICE. పర్సివరెన్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. పర్సివరెన్స్ అంటే పట్టుదల. పర్సివరెన్స్ అంటే డిటర్మినేషన్, పట్టుదల. దాని ఆపోజిట్ లేజినెస్. లేజినెస్ ఉండొచ్చు. లీథర్జీ అని కూడా పెట్టుకోవచ్చండి మనం. లీథర్జీ కూడా తీసుకోవచ్చు. లీథర్జీ. వాడు ఆప్షన్ ఇస్తాడు కాబట్టి మనం ఎన్ని వీలవుతే అన్ని యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. స్పెషల్, యూనిక్, ఆర్డినరీ లేదా కామన్. యెస్. ఇలా మనకి చాలా ఉన్నాయండి ఈ సినానిమ్స్. I will try to forward all these things to our group. వెల్ మళ్ళీ మనం టుమారో సెషన్‌లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెథడ్స్, రిమైనింగ్ మెథడ్స్ చూద్దాం. అండ్ మనం మొత్తం కంప్లీట్ చేసామండి. ఏ టు జెడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక్కటి ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. తర్వాత ఫ్రేజెస్ ఉన్నాయండి. ఫ్రేజెస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్ అని ఉన్నాయి. ఆ ఫ్రేజెస్ ఏంటో చూద్దాం. అంటే నాన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషన్ ఫ్రేజ్ అని ఈ ఫ్రేజెస్ ఉన్నాయి. అవి చూసుకుంటే కథం అయిపోయింది. అయితే మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేసుకుందాం. యెస్టర్‌డే మనం మన రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టెట్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం యెస్టర్‌డే అది. నిన్న డౌన్‌లోడ్ చేయలేదు కాబట్టి మీకు ఆ క్వెషన్స్ కూడా పంపించాను. సో, ఇంక ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా టాపిక్ కావాలా? అంటే మెయిన్‌గా టెట్ బేస్డే అడగండి. ఎందుకంటే ఇంకా 2, 3 రోజులే ఉంది కాబట్టి. నేను ఈరోజు 28 ఇంకా 3, 4 డేస్ తీసుకుంటాను. అంటే సెకండ్ వరకి తీసుకుంటాను. ఎందుకంటే థర్డ్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. అండ్ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి మళ్ళీ. మీ సెంటర్స్ ఎక్కడెక్కడ పడాయో చూసుకునిండొచ్చు మీరు గూడా. సో, ఇంకా మీకేమన్నా కావాలి అంటే ఏమన్నా టాపిక్స్ మళ్ళీ ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేపించుకోవాలని అనుకుంటే నాకొకసారి వాట్సాప్ చేయండి. నేను కంపల్సరీగా వాటిని నేను షేర్ చేస్తానండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.